నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, భార్యాభర్తలు ఉద్యోగాల రీత్యా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం అనేది నిజంగా చాలా అదొక టార్చర్ కదా. నేను కూడా చూసాను, మా ఫ్యామిలీలో కూడా అలా జరిగిన వాళ్ళు ఉన్నారు. పాపం వీకెండ్ రావటం, చూడటం భార్య పిల్లల్ని, మళ్ళీ వెళ్ళిపోవటం. అసలు బా, ఇంత నరకం అది. 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలా దారుణం అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. సో ఏ భార్యాభర్త అయినా చక్కగా కలిసి ఉండి ఏ ఉద్యోగమైనా చేసుకోనివ్వండి, కానీ అలా వేరు ప్రాంతాల్లో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంతా సాక్రిఫైస్ చేసేది పిల్లల కోసం. అవును, ఆబ్వియస్ గా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, కాస్త మనం కష్టపడదాం అని చెప్పి. బట్ మళ్ళీ నిద్రపోయే ముందు బాధ అనిపిస్తుంది, అరే ఏం జరుగుతుంది లైఫ్ లో అని. ఇట్లాంటి కష్టం ఎవరికీ రాకూడదు. అది ఎవరికి చెప్పుకున్నా పెద్దగా అర్థం కాదు, అది అనుభవించే వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఏ భార్యాభర్తలైనా చక్కగా కలిసి ఉండాలి, వాళ్ళ అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది నాకు? ఏదైనా చక్కటి స్విచ్ వర్డ్ చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. దానికంటే ముందు భార్యాభర్తలు కలిసి ఉండాలి, చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే లక్ష్మీనారాయణులని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఒకటేసారి మనం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనకి పూజ కంప్లీట్ అయిపోవాలి అని అనుకుంటే గనక పంచపూజలు చేసుకుంటూ విష్ణు సహస్రనామం ఒకటి, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అనమాట. స్తోత్రం రూపంలో ఉంటుంది అష్టోత్తరం కూడా, లక్ష్మీ అమ్మవారి. అది చదువుకోవాలి. ముందు విష్ణు సహస్రనామం చదవాలి. ఈ రెండు చదువుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండాలి, ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, మేము అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఒకటే చోట ఉండాలి అనుకొని దండం పెట్టుకొని నేను చెప్పే స్విచ్ వర్డ్ తప్పకుండా చదవండి. తప్పకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో, లేకపోతే తను మీ ప్లేస్కి రావాలనుకుంటే కూడా తప్పకుండా అవుతుంది అనమాట. అయితే పూజ చేసేటప్పుడు మీరు ఏం దండం పెట్టుకుంటారు అంటే, మేము కలిసి ఉండే రోజు వచ్చినప్పుడు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరికి బట్టలు పెడతాము అని దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. అలాగే ప్రతి సంవత్సరం ఒక అలవాటుగా చేసుకోండి. ఒక దంపతులకి బట్టలు పెట్టడం అనేది మీ ఇష్టం. మీరు ఎట్లాంటి మీ స్తోమతను బట్టి పెట్టండి, వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి. మీ స్తోమతను బట్టి పెట్టండి, చక్కగా ఆ పని అవుతుంది. మీరు ఎప్పుడు కూడా కలిసే ఉంటారని కూడా చెప్పచ్చు. 6JVR అధినేత గణపతిరావు గారు మరికొద్ది రోజుల్లో మన ఛానల్కి రాబోతున్నారు. నవరత్నాల గురించి కూడా చాలా చక్కగా, అసలు నవరత్నాలు ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరెవరు నవరత్నాన్ని, అసలు ఏ రత్నాన్ని ధరించాలి అనేది చాలా వివరంగా మనకు అందించడానికి రాబోతున్నారు. ఆ వీడియోస్ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. చెప్పండి, ఏంటి ఆ స్విచ్ వర్డ్? స్విచ్ వర్డ్ ఏంటంటే అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్. అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్. అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్ అనడంలో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి అడ్జస్ట్ అవ్వాలి, ఆ చేంజ్ అనేది రావాలి. అది డివైన్ ఆర్డర్ అని అర్థం. డివైన్ ఆర్డర్. అంతేగాని చేంజ్ డివైన్ ఆర్డర్ అని చదవకూడదు. అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్ అని చదవాలి. ఇప్పుడు చదివేటప్పుడు అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్ అని అనకూడదు. అడ్జస్ట్ టుగెదర్ చేంజ్ డివైన్ ఆర్డర్ అంటే ఇది మేము కలిసి ఉండాలి అనేది భగవంతుడు ఇచ్చిన ఆర్డర్, దాని ప్రకారంగా నడుచుకోమని చెప్పడం. అద్భుతం అక్క, అద్భుతం. ఖచ్చితంగా ఇది భార్యాభర్తలు కొంతమంది అడగడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా ఉపయోగపడాలి. అయితే భార్యాభర్తలు ఇద్దరు చదువుకోవాల్సి ఉంటుందా, ఏ ఒక్కరు చదివినా దాని రిజల్ట్ ఉంటుందా? ఇద్దరు కలిసి ఉండాలనే తప్పన ఇద్దరికి ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరు చదువుకుంటే తొందరగా పని అవుతుంది అనమాట. లేదు ఒక్కళ్ళు చదువుకున్నా ఏం పర్వాలేదు. మీరు వాళ్ళ కోసం చదవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళది పేరు రాసుకొని చక్కగా చేతితో పెట్టుకొని ఒక 28 టైమ్స్ మీరు చదువుకోండి, ఒక 28 టైమ్స్ పేరు రాసుకొని చేతిలో పెట్టుకొని చదువుకోండి. అప్పుడు అవతల వాళ్ళు కూడా చదివినట్టు అవుతుంది. భార్యాభర్తలు ఏం చేసినా సగం వాళ్ళిద్దరికి, అందులో భర్త చేస్తే ఖచ్చితంగా సగం ఉంటుంది. కాబట్టి
మా వాళ్ళు నమ్మరండి, మా వైఫ్కి ఇలాంటివన్నీ నమ్మకం లేవండి నేను ఒకళ్ళు, మా ఆయన నేను ఏం చెప్పినా తీసి పారేస్తారండి అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏం పట్టించుకోకండి. మీరు విన్నారు, మీరు చదవండి, తప్పకుండా పని అవుతుంది అనమాట. అలాగే భగవంతుడు విష్ణు సహస్రనామం మాత్రం వదలకండి. తప్పకుండా ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా విష్ణు సహస్రనామం తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకంటే బుధుడు మనకి ఏదైనా బయట ఏదైనా అంటే లౌక్యంతో పని కావాలనుకున్నా, మాటతో పని అవ్వాలనుకున్నా బుధుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి విష్ణు సహస్రనామం చదివితే ఏంటంటే బుధుడు యాక్టివేట్ అయ్యి ఆ పనులన్నీ అవడానికి మనకి దారి దొరుకుతుంది. అద్భుతం అక్క. అయితే ఇన్ని రోజులు అని ఏమైనా పెట్టుకొని చదవమంటారా విష్ణు సహస్రనామం? తప్పకుండా 41 days కంటిన్యూగా చదువుతామని చెప్పి అనుకోండి. కొంతమందికి పూజ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆగిపోతుంది పద్మిని. అలా ఎవరికైనా అనుకుంటే నేను ఇవాళ చదువుతాను అనుకోండి, మళ్ళీ రేపు కూడా నేను ఇవాళ చదువుతాను అనుకోండి, అలా అనుకోండి, ఇవాళ ఒకరోజు చదువుతాను అనుకోండి. కొంతమందికి పూజ 21 days చేస్తాము అనుకుంటే ఒక 5-6 days చేసిన తర్వాత తప్పకుండా ఆటంకం అనేది వస్తుంది, ఆగిపోతుంది పూజ. అందుకని అనుకోకండి. ఇవాళ మీరు చదువుతారా, ఇవాళ చదివేసేయండి, రేపు మళ్ళీ మీకు అదే టైంకి ఫ్రీ దొరుకుతుంది, తప్పకుండా రేపు చదువుకోండి. అట్లా రెండో రోజు విఘ్నం కాకుండా ఉంటే చాలు. మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చదవండి. రైట్ అక్క. అయితే పెట్టుకోవచ్చు, 41 రోజులు పెట్టుకోవచ్చు, 21 రోజులు పెట్టుకోవచ్చు, కానీ క్రమం తప్పకుండా చదవాలి. అవును, మొత్తం అంతా చదవాలా, లేకపోతే ఉత్తర భాగం ఒకటే చదివితే సరిపోతుంది? లేదమ్మా, మొత్తం చదవాలి. ఫలశ్రుతితో కూడా చదవాలి. ఫలశ్రుతి చదివినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అని అంటే ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్తూ ఉంటాడు అసలు రాముడు అంటే ఏంటి, విష్ణు సహస్రనామం రామ అంటే ఏం ఫలితం వస్తుంది అనేది కూడా చెప్తారనమాట. అవి వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది భగవంతుడే, ఈ భగవంతుడి నామం చదవండి అని చెప్పి ఫలశ్రుతి ఉంటుంది అందులో. అవునా? అప్పుడు ఇంకా మనకి పాజిటివిటీ అనేది మైండ్ లో నిండిపోతుంది. తప్పకుండా మొత్తం చదవండి. చదవడం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వినండి, వినేటప్పుడు శ్రద్ధగా బుక్ పెట్టుకొని వినండి, అప్పుడు మీకు కూడా చదవడం అనేది వస్తుంది. లేదు అసలు చదివే రాదన్న వాళ్ళు వినండి, కొంచెం చదవచ్చు. ఇప్పుడు తెలుగు రాదు అని అంటే చాలా ఫ్యాషన్. ఇప్పుడు తెలుగు రాదు అని అంటే మా అమ్మాయికి తెలుగు రాదు, మా అబ్బాయికి తెలుగు రాదు అని చెప్పుకోవడం అనేది తెలుగు వాళ్ళలోనే ఉంది, దౌర్భాగ్యంగా చెప్పాలంటే. కాబట్టి అట్లా కాదు, తెలుగు నేర్పించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాతృభాషలో ఏదైతే చదువుతారో, మాతృభాషలో ఏదైతే మీకు అర్థమవుతుందో దాన్ని మీరు చాలా ఈజీగా మంచిగా వాళ్ళు వచ్చేసారు మీ దగ్గరికి అనుకున్నప్పుడు చక్కగా ఒక భార్యాభర్తలు ఇద్దరికి పని అయిపోయింది అనుకొని చక్కగా బట్టలు పెట్టండి. బ్యూటిఫుల్. చాలా చక్కగా వివరించారక్క. డెఫినెట్ గా ఇది ఉపయోగపడాలి భార్యాభర్తలకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.